ఇది ప్రభుత్వానికి సంబంధం. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వానికి చెప్పుకునేటువంటి ఒక సమయంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండే అంటారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడుకోవడానికి ఉపయోగించుకునే సమయం లెక్క దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉండే అంటారా? ఖచ్చితంగా వీసీ రిజిస్ట్రార్ గారు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఉప ముఖ్యమంత్రితోనో లేకపోతే ముఖ్యమంత్రితోనో, అది కాకపోతే ప్రిన్సిపాల్ సెక్రటరీతోనో కూర్చొని మాట్లాడి, ఇది విశ్వవిద్యాలయానికి సంబంధించిన విషయం కనుక మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ చాలా రకాల సమస్యలు ఉన్నాయి. మేము భోజనం పెట్టాలంటే కూడా కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. మీరేమో మాకు స్కాలర్షిప్లు ఇవ్వటం లేదు. వెంటనే మీరు మాకు ఒక 20 కోట్లు ఇవ్వండి, 50 కోట్లు ఇవ్వండి అని అడగాలి కదా. అడిగే ధైర్యం చేయాలి కదా. ప్రొఫెసర్ కదండి, రాజకీయ నాయకుడు కాదు కదా. రాజకీయ నాయకులు అయితేనేమో ఈయన మంత్రి పదవి ఇస్తాడో లేదో, లేకపోతే ఆయన ఇంకో పొజిషన్ ఇస్తాడో లేదో, నెక్స్ట్ సీట్ ఇస్తాడో లేదో అని భయం ఉంటుంది. ఒక ప్రొఫెసర్కి మీకేం భయం అండి? మీరు వైస్ ఛాన్సలర్ 3 ఏళ్ళు పనిచేశారు, రిజిస్టర్ గారు 3 ఏళ్ళు పనిచేశారు. ఇంకా మీకు ఇంకేం కావాలా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నిజంగా యూనివర్సిటీ తరఫున ప్రభుత్వంతో కొట్లాడితే వెంటనే స్కాలర్షిప్ రిలీజ్ చేయండి, డబ్బులు రిలీజ్ చేయండి, మేము 12 నెలలు హాస్టల్ నడుపుతామని మీరు అడగాలి కదా. మీరు అడగకపోగా మీరు మౌనంగా ఉండి మీరు హాయిగా మాట్లాడుకొని ఒక మామూలు మీరు బాధ్యత అప్పచెప్తే హాస్టళ్ళ కోసం పనిచేస్తున్నాడు ఆయన. రేయింబావులు పనిచేస్తాడు. హాస్టల్ చీఫ్ వార్డెన్ అంటే, హాస్టల్ వార్డెన్ అంటే మధ్యరాత్రి 1 గంటకి ఎవడో ఫోన్ చేస్తాడండి. ఒక విద్యార్థి, సార్ నాకు ఇక్కడ నీళ్ళు వస్తలేవని ఫోన్ చేస్తాడు. అప్పుడు లేచి రావాల్సి వస్తుంది. అట్లాంటి పనులు చేస్తున్నటువంటి చీఫ్ వార్డెన్ పట్టుకొని నోటీస్ ఇచ్చి, సోకాజ్ నోటీస్ ఇచ్చి ఆయన ఎస్ఆర్లో దాన్ని రికార్డ్ చేస్తారు. ఎస్ఆర్లో రికార్డ్ చేస్తే ఒక మచ్చ, ప్రమోషన్స్కి దానికి దీనికి ఇబ్బంది ఖచ్చితంగా ఒక మచ్చనే కదా. అంటే అట్లా ఆయనకు మచ్చ తీసుకురావాల్సిన అవసరం ఏమైనా మీ మీద రావాల్సిన మచ్చని మీరు బయట పడేసుకొని ఆయన మీద మచ్చ వేస్తున్నారు. కనుక మీరు ప్రభుత్వంతో డైలాగు జరపలేని ఒక నిస్సహాయ స్థితి నుంచి మరో అధ్యాపకుని ఇబ్బంది పెట్టడం ఇది సరైంది కాదు అనేది నా అభిప్రాయం. విద్యార్థులను కొంతమందిని పలకరించేటువంటి ప్రయత్నం చేస్తే నిజంగానే ఈ ప్రాబ్లం ఉంది, ఎండాకాలం మొదలైనప్పటి నుంచే ఈ ప్రాబ్లం వస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు. నిజంగానే ఇప్పుడు మీరు ఆర్ట్స్ కాలేజీలో మనం మాట్లాడుతూ ఉన్నాము. ఆర్ట్స్ కాలేజీ వాష్రూమ్స్, టాయిలెట్స్, అలాగే డ్రింకింగ్ వాటర్, కరెంటు విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయా? హాస్టల్స్ ఒక అందుకు పక్కన పెడితే నిజానికి ఈ విశ్వవిద్యాలయంలో కరెంటు పోల్స్ ఎప్పుడో 40 ఏళ్ళ కిందట 50 ఏళ్ళ కిందట వేసిన పోల్స్ ఉన్నాయి. మనం చూస్తే ఆర్ట్స్ కాలేజ్ ముందు నుంచి తర్వాత ఎన్ఆర్ఎస్ హాస్టల్ వైపు చూస్తూ ఉంటే సిమెంట్తో తయారు చేసిన పోల్స్ ఉన్నాయి. ఎండాకాలం సమయంలో గాలి వచ్చినప్పుడు ఆ పోల్స్ ఇరిగి పడిపోతూ ఉంటాయి. దానితో పాటు 2 తీగలు తగులుతూ ఉంటాయి. యూనివర్సిటీ నిండా చెట్లు ఉంటాయి కనుక ఒక చెట్టు గాలి ఫోర్స్గా వచ్చినప్పుడు ఒక చెట్టు వచ్చి తీగల మీద పడుతుంది. అప్పుడు తీగలు టచ్ అయ్యి కరెంటు పోతుంది. ఈ సమస్య నిరంతరాయంగా ఉంటుంది. నేను యూనివర్సిటీ క్వార్టర్స్లోనే దాదాపు 8 సంవత్సరాలు ఉన్నా. నేను గతంలో 2021 వరకు యూనివర్సిటీ క్వార్టర్స్లో ఉన్నా. రోజు కరెంట్ సమస్య ఉండేది నాకు. ఎప్పుడు 2013 నుంచి మొదలు పెడితే 2021 వరకు రోజు కరెంటు సమస్య ఉండేది. ఆ కరెంటు సమస్య బయట ఉండే కరెంటు సమస్యతో దీనికి సంబంధం లేదండి. ఇక్కడ ఉండే ఒక ప్రత్యేకమైన పరిస్థితి వలన ఇక్కడ మీతో ఈ మాట ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, ఈ సర్క్యులర్ బయటకు వచ్చిన వెంటనే 2 డిపార్ట్మెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు వాటర్ డిపార్ట్మెంటు అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు 2 సర్క్యులర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో అలాంటి ప్రాబ్లం ఏం లేదు అనేటువంటి మాటను ఇప్పుడు మీరు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే ఈ యొక్క 40 ఏళ్ళ పోల్స్ విషయం కానివ్వండి, ఈ కరెంట్ పోవడం కానివ్వండి, శౌచాలయాలలో వాటర్ విషయంలో కానివ్వండి, ఇవి మాట్లాడాలనుకుంటే అందుకే ఇప్పుడు వాటర్ డిపార్ట్మెంట్ ఏ ప్రాబ్లం లేదన్నది కదా. 2 రోజుల కిందట అర్ధరాత్రి పూట ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినులు మరో హాస్టల్ విద్యార్థినులు రోడ్డు మీద వచ్చి కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? నీళ్లు రాలేదు అని కూర్చున్నారు. మరి చెప్తున్నారు సెమినార్కి వచ్చేటప్పుడు ఎందుకు లేట్ అయింది అనేది లైవ్ చెప్తున్నా. రోజు నేను క్లాస్ రూమ్లో పాఠం చెప్తా కదా, మా పిల్లలు మాకు చెప్తూ ఉంటారు, టిఫిన్ దగ్గర లేట్ ఎందుకైంది? 9 గంటలకు నాకు క్లాసు మొదలైతే 9 గంటలకు రాలేక వాళ్ళు 9:15, 9:20 అట్లా అవుతుంది. ఎందుకమ్మా లేట్ వచ్చారని అడిగితే, సార్ మేము టిఫిన్ తినాలంటే వెళ్ళి లైన్ నిలబడాలి. లైన్ నిలబడాలంటే ఆ లైన్ ఎప్పుడైపోతుందో తెలియదు. మరి లైన్ ఎందుకమ్మా అని అంటే, సార్ మేము 6 గంటలకు లేచినా కూడా బాత్రూమ్ దగ్గర లైన్ ఉంటుంది. బాత్రూమ్ దగ్గర లైన్ ఎందుకు ఉంటుందమ్మా అంటే, నీళ్లు సరిగ్గా లేకపోవటం వలన, ఎక్కువ మంది ఉండటం మూలంగా తక్కువ బాత్రూమ్లు, ఎక్కువ మంది బోర్డర్స్, దానివల్ల ఈ సమస్యలు అన్నీ ఉండటం మూలంగా ఉన్నాయి. మేము లైవ్ ఎగ్జాంపుల్, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినోడు ఇక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు, వాడు బయట ఉండి ఇస్తాడు. కనుక ఈ విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి మా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూమిలోనే వాటర్ ట్యాంకు కట్టారు. తార్నాకలో పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది. మీరు నిజంగా అనుకుంటే ఇమీడియట్గా ఆ వాటర్ ట్యాంకు నుంచి ఇక్కడ ఇదో ఈ లైబ్రరీ దగ్గర పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది యూనివర్సిటీకి. ఆ వాటర్ ట్యాంకు కనెక్షన్ ఇచ్చి
మీరు నిరంతరాయంగా వాటర్ సప్లై చేయండి, అన్ని హాస్టల్స్కు వాటర్ వెళ్తాయి. ట్యాంకర్లతో వాటర్ కొట్టవలసిన పరిస్థితి యూనివర్సిటీకి ఎందుకు వస్తుంది? గతంలో నెలకి 50 లక్షల రూపాయలు పెట్టి వాటర్ ట్యాంకులు కొట్టేవాళ్ళండి. నెలకి 50 లక్షలు నేను చెప్తున్నది గతంలో వాటర్ కోసం. అంటే ఆ పరిస్థితి ఉండేది. అంటే మరి వాటర్ డిపార్ట్మెంటు కూడా ఇప్పటికైనా ఇమ్మీడియట్గా మీరు ప్రభుత్వంతో మాట్లాడతారో లేదా ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటారో, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కావాల్సిన వాటర్ ఎంతనో మీరు లైన్ వేసి వాటర్ ఇవ్వండి. ఇది ఒకటి. రెండవది, ఉస్మానియా యూనివర్సిటీ జాగాలోనే సబ్ స్టేషన్ పెట్టుకున్నారు, పెద్ద కరెంట్ ఆఫీస్ ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీ ప్లేసే తీసుకున్నటువంటి మీరు ఎక్కడెక్కడనో హైదరాబాదులో బయట అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ లైన్స్ వేస్తున్నారు కదా. మరి యూనివర్సిటీ అండర్ గ్రౌండ్ వేయడానికి మా అంటే ఎంత, ఒక 20 కోట్లు, ఒక 10 కోట్లు ఖర్చు అవుతాయి కావచ్చు. ఇది ఎంత డబ్బు అండి? 10 విక్రమార్క ఇప్పుడు ఎలక్ట్రిసిటీ మినిస్టర్గానే కొనసాగుతూ ఉన్నారు కదా. మరి ఇమ్మీడియట్గా నేను 10 కోట్లు ఇస్తున్నా, రిలీజ్ చేస్తున్నా, మీరు పని మొదలు పెట్టండి అంటే నెల రోజుల్లో పని కంప్లీట్ అవుతుంది. యూనివర్సిటీ ఎంత? 1600 ఎకరాల జాగా ఇది, అంతే. 1600 ఎకరాల జాగా అంటే ఇటు 4 కిలోమీటర్, అటు 4 కిలోమీటర్, అంతే. 4 కిలోమీటర్ వేరియేషన్లో ఎలక్ట్రిసిటీ లైన్స్ వేయడం అనేది ఎంతసేపు? నెల రోజుల పని వాళ్ళు అనుకుంటే వేయండి. మీరు ఈ సందర్భంగా దీన్ని రాజకీయం చేయకుండా సమస్యని పరిష్కరించాలి అనే చిత్తశుద్ధిని ప్రదర్శించండి మీరు, అంతే తప్ప దీన్ని రాజకీయాల వైపు వాడుకోవద్దని ఒక ప్రొఫెసర్గా యూనివర్సిటీలో ఉండే ఇది విద్యాలయం అంటే విద్యకి కేంద్రంగా ఉండాలి, నాలెడ్జ్కి కేంద్రంగా ఉండాలి, 1000 ఆలోచనలు సంఘర్షించి 100 పూలు వికసించాలి అనే పద్ధతిలో ఉండాలి తప్ప దీన్ని ఇంకో రూపంలో మళ్లించొద్దని నేను విన్నపం చేస్తున్నా.